ఇప్పుడు రామేశ్వర జ్యోతిర్లింగం గురించి బ్రహ్మ నారదునికి, సౌనకాది మహర్షులకి సూత మహర్షి నేను మీకు చెబుతున్నాం అన్నమాట. పూర్వం రావణుడనే రాక్షసుని సంహరించడం కోసం దేవతలంతా శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. బాబో, రావణుడి వల్ల నానాయాత్ర పడిపోతున్నాము, మమ్మల్ని రక్షించమన్నారు. దేవతలు, మునులు, బ్రహ్మ అందరూ కలిసి విష్ణువు దగ్గరికి వెళ్ళారు. రామాయణం బాలకాండలో కూడా వస్తుంది మీకు అది. పుత్రకామేష్టి జరగడానికి ముందు మొత్తం దేవతలంతా విష్ణువుని ప్రార్థించారు. ప్రభు, భూలోకంలో పరమపాపాత్ముడు రావణుడు స్త్రీలని సర్వనాశనం చేస్తున్నాడు, ఋషుల్ని నాశనం చేస్తున్నాడు, యజ్ఞములు ధ్వంసం చేస్తున్నాడు. ఇక వాడి బాధలు మేము తట్టుకోలేకపోతున్నాం. మిక్కిలి ఎండకాయడానికి సూర్యుడు భయపడుతున్నాడు, మరీ ఎక్కువగా గాలి వీచడానికి వాయుదేవుడు భయపడుతున్నాడు. ఇక అగ్నిహోత్రుడు గట్టిగా మండాలంటే భయం, మండపోతే భయం. వాడు మండిపోతున్నాడు ఆ రావణుడు మా మీద, మేము తట్టుకోలేకపోతున్నాం. ఆ దుర్మార్గుడు బ్రహ్మ నుంచి వరాలు కోరుకుంటూ సుర సిద్ధ సాధ్య కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులలో ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరుకున్నాడు. స్త్రీల వల్ల మరణం లేకుండా వరం కోరుకున్నాడు. ఒక్క నరులంటే వాడికి ఉపేక్ష కలిగింది. అందుకే మానవులు నన్నేం చేస్తారు, నరులు వానరులు నా జోలికి రాలేరు, కాబట్టి నరవానరుల వల్ల మాత్రం చావు లేకుండా వరం కోరను అన్నాడు. ఇక మిగిలిందల్లా వాడిని చంపేవాడు నరుడు వానరుడే. మామూలు నరుడు వాడి దగ్గరికి వెడితే వాడిని నోట్లో వేసుకుని తినేస్తాడు, వాడు నరభోజనుడు. కాబట్టి సామాన్య నరుడు వాడిని చంపలేడు. సద్గుణ సంపన్నుడు సకల శక్తులు ఉన్న నరుడు వాడిని చంపాలి. అలాంటి నరుడు ప్రస్తుతం లేడు. ఇక మిగిలింది నువ్వే. నువ్వు వెంటనే దశరథ మహారాజు గారి ఇంట్లో ప్రవేశించు. దశరథుడు ఇప్పుడు పుత్రకామేష్టి అనే యాగం చేస్తున్నాడు, ఆ యాగ ప్రాంతంలో ప్రవేశించు. కౌశల్య గర్భంలో ప్రవేశించు, కొడుగ్గా పుట్టు. రాముడనే పేరుతో సుప్రసిద్ధి పొంది దుర్మార్గుడిని చంపు, మమ్మల్ని రక్షించు అనగా ఆయన తథాస్తు అన్నాడు. నేను ఒక్కడే కాదు, ఆదిశేషుడు లక్ష్మణుడిగా పుడతాడు. శంఖచక్రాలు వరుసగా భరతుడిగా శత్రుఘ్నుడిగా ఆవిర్భవిస్తాయి. నేను భూమండలంలో 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాను, ధర్మ సంస్థాపన చేస్తాను, ఏకపత్ని వృతుడిని అవుతాను. నేను మీకు అభయం ఇస్తున్నాను అని నిశ్చింతగా ఉండమని పంపేశాడు. ఆ తర్వాత జరిగిన కథ మీకు తెలుసు. ఆయన దశరథుడికి కౌశల్యకి దాశరథి అనే పేరుతో రామచంద్రుడిగా అవతరించాడు. ఆదిశేషుడు లక్ష్మణుడయ్యాడు. శంఖం చక్రం భరతునిగా శత్రుఘ్నుడిగా పుట్టుకొచ్చాయి. ఇలా సోదర సమేతుడయ్యాడు. ఆయన సీతని వివాహం చేసుకున్నాడు. సీతా సమేతంగా వనవాసానికి వెళ్ళాడు. పంచవటీ తీరంలో ఉండగా రావణుడు సీతను అపహరించాడు. అక్కడి నుంచి రామచంద్రుడు సీత 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 అంటూ లక్ష్మణునితో కలిసి ఋష్యమూక పర్వతం దగ్గరికి వెళ్ళాడు. సుగ్రీవుడు వాలి ఆ సమయంలో తగాదా పడుతూ ఉంటే సుగ్రీవుడికి అభయం ఇచ్చి వాలిని లీలలో ఒక్క కోలతో నేల కోలనేసి సుగ్రీవుణ్ణి కిష్కింధానగర సామ్రాజ్య అధికారిని చేశాడు. ఆయన అనుగ్రహంతో వానరులంతా 4 దిక్కులకి సీతని వెతకడానికి వెళ్ళారు. హనుమంతుడు సీతాన్వేషణ చేశాడు. సీత ఎక్కడుందో మొత్తమే తెలిసింది. అందుకని వానరుల్ని వెంట పెట్టుకుని ఆయన దక్షిణ సముద్ర తీరానికి వచ్చాడు. ఇప్పుడు మనం రామేశ్వరం అని పిలుస్తున్నామే తమిళనాడులో, ఆ ప్రాంతానికి వచ్చాడు. తీరా అక్కడికి వచ్చి చూస్తే ఎదురుగుండా మహాభయంకరంగా కనపడుతున్నది సముద్రం. ఎంత భయంకరమైన సముద్రం దాటడం అంత తేలిక. మానవమాత్రుడు ఈ సముద్రంలోకి అడుగు పెట్టలేడే. అథవా అడుగుపెట్టినా చివరిదాకా వెడతాడో లేదో నమ్మకం లేదు. కాబట్టి ముందు సముద్రం దాటడం ఒక కష్టం. అగాధః సాగరశ్చైవాతార్యా సేనా చ వానరీ రాక్షసో గిరిధర్తా చ మహాబల పరాక్రమః. లక్ష్మణుడి దగ్గరికి పిలిచి రాముడు, లక్ష్మణ, సముద్రం అగాధమైనది, భయంకరంగా ఉన్నది, ఎంత లోతుందో తెలియదు. ఇందులో ఎన్నో రకాల క్రూర జంతువులు ఉంటాయి, చేపలుంటాయి, మొసళ్ళుంటాయి. అవన్నీ మన వానరులు అందులోకి దిగగానే నోట్లో వేసుకుని కరకర నవిలి మింగేస్తాయి. మానవులు ఈ సముద్రంలోకి అడుగుపెట్టి ఈది అవతల ఒడ్డుకు వెళ్ళలేరు. పోనీ సముద్రం నానాయాత్ర పడి దాటినా అవతల జయించవలసింది రావణుడనే రాక్షసుడి. వాడేం సామాన్యుడు కాదు, పిల్ల రాక్షసుడు కాదు. వాడు రాక్షసుడు. ఎటువంటి వాడు? గిరిధర్తాచ, కైలాస పర్వతాన్ని తన 10 శిరస్సుల మీద పైకెత్తినవాడు. వాడు కైలాస పర్వతం పెకలించినవాడు.
పోని వాడి కొడుకు సంగతి చూద్దామా అంటే ఇంద్రజిత్ తనయోస్యవై, వాడి కొడుకు ఇంద్రుని జయించిన వాడు. ఇంద్రజిత్ అనే పేరు వాడికి ఎందుకు వచ్చిందంటే ఇంద్రుని జయించాడు కాబట్టి. ఆ ఇంద్రజిత్తుతో యుద్ధం చెయ్యాలి. పోనీ లంక అనే నగరంలో ప్రవేశిద్దామంటే ఆ కోట కూడా ఎటువంటిది, అది మామూలు భయంకరమైనది, అది మామూలు కోట కాదు. చుట్టూతా ఉన్న కోట గోడలు దాటడం కష్టం, అసలు లంక లోపలికి అడుగు పెట్టలేమట. ఇవన్నీ పక్కన పెడితే ఆ లంకానగరంలో కుంభకర్ణుడని ఒకడున్నట్ట, రావణుని తమ్ముడు. వాడు మనుషులు కనపడితే ఒకేసారి అందరిని అని నోరు తెరిచి గుట్టుకుని మింగేస్తాట. రామరామ, కుంభకర్ణుడు సామాన్యుడు అనుకుంటున్నారా? అటువంటి కుంభకర్ణుడు కనపడితే మనుష్యుల్ని వానరుల్ని అలా నోట్లో వేసుకు మింగేస్తాట. అటువంటి వాణ్ణి చంపాలి. ఇంతమందిని నేను చంపగలనా అని బాధపడిపోయాడు ఆయన. అప్పుడు పక్కనున్న లక్ష్మణుడు, అన్నయ్య నీ బలం నీకు తెలియదు, ఏనుక్కి తన బలం తనకు తెలియనట్టుగా నీ బలం నీకు తెలియదు, సామాన్య మానవుళ్ళు ఆలోచిస్తున్నావు, నువ్వు ఒక్క బాణం వేసావంటే ప్రపంచం నాశనం అయిపోతుంది, నీ శక్తి మాకు తెలుసు. రావణుడు ఎంత బలవంతుడైనా అయి ఉండవచ్చుగాక, కుంభకర్ణుడి యొక్క తల ఎంత గట్టిదైనా అయి ఉండొచ్చుగాక, ఇంకెంతోమంది రాక్షసులు ఇంద్రజిత్తు లాంటి వాళ్ళు అక్కడ ఉండొచ్చుగాక, కానీ అలగడమెరగని రామచంద్రుడు ఆగ్రహించి ఒక్క బాణం వేస్తే ఆ బాణానికి ఎవరి ప్రాణం నిలబడదు, అందరూ బూడిదైపోతారు అనగానే అప్పుడు మళ్ళీ రాముడు తెలివి తెచ్చుకొని, ఓహ్ నువ్వు అన్నది నిజమే అన్నాడు. అంటే రాముడు మామూలు మానవుళ్ళే నటిస్తున్నాడు కనుక, అందువల్ల సామాన్య మానవుని వలె నటించాలి కనుక మానవుడికి ఉన్న భయము, మానవుడికి ఉన్న శోకం తెచ్చుకుంటూ ఉంటాడు ఆయన. సీత సీత అని ఏడవడానికి గల కారణం, నిజానికి ఆయన ఏడుస్తాడా? ఈ పెళ్ళాం కోసం ఏడ్చేది ఎవరంటే మానవుడు. పూర్వం భర్తలు భార్య దూరం అయితే ఏడ్చేవారులండి, మానవత్వం అని ఒకటి ఉండేది. మళ్ళీ రెండో పెళ్లి చేసుకునేవారు కాదు. ఇది కలియుగం మారిపోయింది. అందువల్ల ఏంటంటే భార్య కోసం ఏడుస్తున్నట్టు, అసలు లంకానగరమునకు వెళ్ళి రాక్షసుల్ని జయించలేమేమో అని భయపడుతున్నట్టు నటిస్తున్నట్ట. ఇలా మానవుని వలె నటిస్తే అప్పుడు ఈయన చేతిలో రావణుడు మరణిస్తాడు. పరిపూర్ణ మానవుని చేతిలో మాత్రమే మరణిస్తాడు ఆయన. తనను తాను దేవుడిగా అవతారమూర్తిగా భావించినటువంటి వ్యక్తి చేతిలో రావణునకు చావు లేదు. అందుకని ఆయన నటిస్తున్నాడు కదా. అలా నటించిన ఆయన ఏమన్నాడు, నువ్వు అన్నది నిజమే, నా శక్తి నాకు కొంచెం గుర్తుకొచ్చింది, నేను బాణంతో రావణుని చంపుతాను, కానీ ఇక్కడ దాకా నడిచి రాగానే నాకు ఎక్కడ లేని దాహం వేస్తోంది. భరాతః లక్ష్మణ వీరేశాహం జలార్థీ పిపాసితః తదానయ ధృతం పాథో వానరైః కశ్చిదేవైః. నాయనా సోదరా లక్ష్మణ, నువ్వు మహావీరుడివి, నాకు ధైర్యం చెప్పావు, చాలా సంతోషం. ఇప్పుడు నాకు దాహం వేస్తోంది, వెర్రి దాహం వేస్తోంది. కాస్త మంచినీళ్ళు తెప్పించి, ఇక్కడ ఎవరైనా వానరులు ఉంటే, ఇది సముద్ర తీరం, ఇక్కడ సముద్రం తప్ప ఉప్పు నీరు తప్ప మంచినీరు కనిపించటం లేదు, వెళ్ళు ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయేమో తెప్పించనగానే అసలు లక్ష్మణుడికి ఆయన చెబుతూ ఉంటేనే మొత్తం వానరులు విన్నారు. ఈ వానరులంతా రివ్వున ఆకాశానికి ఎగిరారు. ఎక్కువ మంది వానరులు ఉంటే ఇదే వచ్చింది తెప్పలు. ఆయన లక్ష్మణుడికి చెబుతూ ఉంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అందరూ తరో దిక్కుకి పరిగెత్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గిన్నెతో నీళ్లు తెచ్చారు. పక్కపక్కన ఈ నీళ్ళు ఏవి మంచివి కాదు, చూపులతోటే తెలిసిపోతుంది అన్నట్టు ఆయన. ఎంతమంది తలో దిక్కుకి వెళ్ళి ముంతలతో నీళ్లు తెచ్చారు, కానీ ఈ ముంతలో ఉన్న నీళ్లు కొంత తాగితే మనిషి అంతమైపోతాడు, ఇవి మంచినీరు కాదు, నాకు రుచి కలిగిన అత్యంత పవిత్రమైన ఆహ్లాదకరమైన చల్లని నీరు కావాలి అనగా అప్పుడు హనుమంతుడు, స్వామి నువ్వు ఆజ్ఞాపిస్తే తెస్తానన్నట్ట. తీసుకురా అన్నాడు ఆయన. రివ్వున బయలుదేరిపోయాడు హనుమంతుడు. ఒక్క లిప్త కాలంలో కైలాసానికి వెళ్ళాడు. భూలోక జలం తేలేదు, కైలాసానికి వెళ్ళిపోయాడు. కైలాసంలో శివుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. మా రామచంద్ర ప్రభు దాహంతో ఉన్నాడు, ఆయనకి మంచినీళ్ళు కావాలి, మామూలు నీళ్ళు కాదు, నీ జటాజూట గంగ కావాలి అన్నట్ట. ఆయన చిరునవ్వు నవ్వి పార్వతీదేవిని పిలిచాడు. పార్వతీదేవి ఒక బంగారపు పాత్ర ఇచ్చింది. ఆ పాత్రలో జటాజూటంలో గంగ నింపాడు. ఆ నీరు పట్టుకొచ్చేశాడు ఆయన. హనుమంతుడు పట్టుకొచ్చింది శివజటాజూట గంగ. ఆ గంగ పట్టుకొచ్చిన పాత్ర పార్వతి ఇచ్చిన పాత్ర. ఆ నీళ్లు హనుమంతుడు పట్టుకొచ్చి రుద్రవీర్య సముద్భవుడు రామచంద్రుడి చేతిలో పెట్టగానే రాముడు నీళ్లు తాగబోయేవాడు కాస్త వెంటనే అన్నాడు,
కైలాసం నుంచి పవిత్ర జలం వస్తే ఈ నీళ్లు డైరెక్ట్గా ఏం తాగుతాం? సమస్త లోకాలకి ప్రభు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుణ్ణి పూజించి ఆయన్ని అభిషేకించి ఈ నీళ్లతో మిగిలిన నీళ్ళు నేను తాగుతాను. ఇక్కడ ఈ పూట శివ పూజ చేయలేదు నేను, శంభుని దర్శనమూ కలగలేదు, శంభు పూజ జరగలేదు. కాబట్టి ఇప్పుడు నేను శంభు పూజ చేస్తాను. ఎవరక్కడ? ఈ పాత్రని జాగ్రత్తగా పట్టుకోండి అన్నట్ట. ఇప్పుడు ఈ పాత్రని వెంటనే అంగదుడు పట్టుకున్నాడు. తెచ్చింది హనుమంతుడు, పట్టుకున్నది అంగదుడు. జాగ్రత్తగా పాత్ర పట్టుకుంటాను, నా చేతికి ఇమ్మంటే ఆయన ఇచ్చేట. కింద పెట్టక సుమ ఈ జలపాత్ర, కైలాసం నుంచి వచ్చిన ఈ పాత్ర నీళ్లు శివలింగం మీద పోసి అభిషేకం చేసి అప్పుడు మాత్రమే పాత్ర కింద పెట్టచ్చు. అప్పుడు నేను దాహం తీర్చుకుంటాను. ప్రస్తుతం ఈ నీళ్లతో శివ అర్చన చెయ్యాలి అని ఆ నీరు అంగదుని చేతిలో పెట్టి పరమాత్ముడు శివలింగాన్ని తయారు చేశాడు. ఇసుకతో లింగం తయారు చేశాడు. శకత అంటే ఇసుక. దాంతో తయారు చేయబడిన లింగం కనుక సైకత లింగం అని పిలువబడింది. రామచంద్రుడు సైకత లింగం తయారు చేసి ఆ తర్వాత ఈ కలశ జలం దాని మీద పోసి అభిషేకించాడు. ఈశ్వర కటాక్షం వల్ల శివలింగం, ఇసుకలింగం ఈ నీళ్లు పోయటం వల్ల కరిగిపోలేదు. సాధారణంగా ఇసుకలింగం బాగా జాగ్రత్తగా తయారు చేయకపోతే ఎక్కువ నీళ్లు పోసేస్తే కరిగిపోతుంది. అందుకే సముద్ర తీరంలో లింగం తయారు చేసిన వాళ్ళు డ్రాపే పోస్తారు, ఒక చెంచాతో నీళ్లు పోస్తారు. ఎక్కువ నీళ్లు పోస్తే వాళ్ళది కొట్టుకుపోతుంది, కరిగిపోతుంది కనుక. అలా కరిగిపోకుండా అభిషేకం చేశాడు. అప్పుడు ఆ లింగం ఫట్మని పగలగొట్టుకుని అందులోంచి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. రామచంద్రుడు ఇలా స్తోత్రం చేశాడు. చేసింది రాముడు స్తోత్రం, కనపడింది సాక్షాత్తు కైలాసవాసి ఈశ్వరుడు. అసలు ఎంత గొప్ప సమాగమం అండి, శివకేశవుల సమాగమం అది. స్వామిల్ శంభో మహాదేవ సర్వదా భక్తవత్సల పాహి మాం శరణాపన్నం త్వద్భక్తం దీనమానసం ఏతజ్జలమగాధంచ వారిధేర్ భవతారణ రావణాఖ్యో మహావీరో రాక్షసో బలవత్తరః వానరాణాం బలం హేతత్ చంచలం యుద్ధ సాధనం. స్వామి ఈశ్వర, ఈ సముద్ర తీరంలో నేను తయారు చేసిన సైకతలింగం నుంచి నాకు దర్శనమిచ్చావా? మహాజ్యోతిస్వరూప, నీకు నమస్కారం. నీకు భక్తులంటే వాత్సల్యం. భక్తులు చేసే స్వల్ప పూజ కూడా అనల్ప పూజగా భావించి అనుగ్రహిస్తావు. అందుకే నిన్ను కరుణామూర్తి అన్నారు, దయాళువు అన్నారు, భక్త పరిపాలన జాలస్వరూపుడు అన్నారు. అటువంటి నీకు నమస్కారం. సంసార సముద్రం దాటించే నీకు ఈ సముద్రం దాటించడం లెక్క. ఈ సముద్రం అగాధమైనది, ఇది దాటాలి. పైగా రావణుని దగ్గరికి వెళ్ళాలి. వాడు నీ భక్తుడు, కైలాస పర్వతం పెకలించిన వాడు, వాడిని సంహరించాలి. ఈ శక్తి నాకు ప్రసాదించు. వరగర్వితుణ్ణి సంహరించి దుష్ట శిక్షణ చేసి శిష్టరక్షణ చేయడానికి కావలసిన శక్తి ప్రసాదించు. నేను నీ అధీనుణ్ణి అనగానే ఈశ్వరుడు చిరునవ్వునవి, నీ పేరు మీదుగా రామ ఈశ్వర రామేశ్వర అనే పేరుతో ఈ లింగం జగత్ ప్రసిద్ధికి ఎక్కుతుంది. ప్రస్తుతం నేను ఈ లింగంలో నువ్వు తిరిగి వచ్చేదాకా కొలువై ఉంటాను. నువ్వు తిరిగి రాగానే అదృశ్యం అయిపోతాను. నీకు మహాశక్తి కలుగుతుంది. ఈ సముద్రుడు నీ బాణం దెబ్బకి అడిలిపోయి నీకు వరం ఇస్తాడు. నువ్వు సముద్రం మీద వారధి గడతావు. సముద్రాన్ని నరవానరులతో కలిసి అవతల ఒడ్డుకి వెళ్ళగలుగుతావు. దాటి రావణుడిని సంహరిస్తావు. ధర్మాన్ని తిరిగి సంస్థాపన చేస్తావు. ప్రభు, నీకేం ఇబ్బంది లేదు. కొద్ది రోజుల్లోనే సీత నీకు తిరిగి లభిస్తుంది. శంకర జయం, శంకర జయం అనుకుంటూ ఈ లింగాన్ని పూజించు. ఎప్పుడు ఈశ్వరుడికి జయం అంటే అది నీకే జయం అవుతుంది, నీకు జయం కలుగుతుంది అనగా. అయితే కలియుగాంతం వరకు ఎందుకు ఉండకూడదు? నువ్వేమంటున్నావు? రావణుడిని జయించి తిరిగి వచ్చేదాకా ఎక్కడ ఉంటానంటున్నావు. కానీ నా మీద అభిమానంతో ఏం చేస్తావు? త్వయాస్థేయమిహ స్వామిన్ లోకానాం పవనాయ చ పరేషాముపకారార్థం యది తుష్టోసి శంకర. నా పూజ గొప్పదైతే, నా భక్తి నీకు ఆనందం కలిగిస్తే, నీవు నా ఎడల ప్రసన్నుడివైతే, లోకాన్ని పవిత్రం చేయడం కోసం, లోకోపకారం కోసం కలియుగాంతం వరకు ఇక్కడ స్థిరంగా ఉండు అంటే, నాయన ప్రస్తుతం మాత్రం నువ్వు వచ్చేదాకా ఇక్కడ ఉంటాను. నువ్వు తిరిగి వచ్చాక సీతా సమేతంగా మళ్ళీ లింగం చెయ్యి. ఈసారి ఆ లింగంలో శాశ్వతంగా కొలువై ఉంటాను.
నా జ్యోతిర్లింగాన్ని ఇక్కడ సంస్థాపన చెయ్యండి, మీరు లింగ ప్రతిష్ఠ చేయండి, మీ పేరు మీదుగా కలియుగం అంతవరకు ఉంటాను అనగానే తప్పక సీత లభించి నేను తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మరలా లింగ ప్రతిష్టాపన చేస్తాం, అంతవరకు ఈ లింగంలో ఉండు, అప్పుడు కొత్త లింగంలో వద్దు కానీ అన్నాడు ఆయన. ఆ తర్వాత అనేక పుష్పాలతో ఆయన అర్చన చేశాడు. దైవానుగ్రహం, ఆయన దైవం, ఎదురుగుండా ఉన్నవాడు దైవం, ఆ ఇద్దరికీ అభేదం. అందువల్ల సముద్రానికి వారధి గట్టి రామచంద్రుడు అవతల ఒడ్డుకు వెళ్ళాడు. మహాఘోర యుద్ధంలో రావణవధ అయ్యింది. సీతాదేవిని వెంట పెట్టుకుని, వానరుల్ని వెంట పెట్టుకుని, విభీషణాదుల్ని వెంట పెట్టుకుని పుష్పక విమానంలో తిరిగి రాముడు యువతల ఒడ్డుకు వచ్చాడు. రాగానే విమానాన్ని ఆపాడు, కిందకి దిగాడు. మనం లంకానగరం నుంచి అయోధ్యానగరానికి వెళ్ళేలోపు ఇక్కడ ఒక గొప్ప ఘనకార్యం చెయ్యాలి. ఇక్కడ నేను శివలింగ ప్రతిష్ఠ చేశాను. ఆ సైకతలింగం నుంచి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, నన్ను అనుగ్రహించాడు. ఆయన వరం వల్లే నువ్వు నాకు దక్కావు. ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఇక్కడ జ్యోతిర్లింగ ప్రతిష్టాపన చేద్దాం. కైలాసంలో శివుడి దగ్గర ఒక గొప్ప జ్యోతిర్లింగం ఉంది, ఆ లింగం తెప్పిద్దాం, మన ఇద్దరం కలిసి ప్రతిష్ట చేద్దామన్నాడు రాముడు. తథాస్తు అన్నారు దేవతలు. విభీషణుడు కూడా ఒప్పుకున్నాడు. విభీషణుడు మంచి ముహూర్తం పెట్టేటాడు. విభీషణుడు చాలా పండితుడండి. విభీషణో బుద్ధిమతాం వరిష్ఠ. విభీషణుడు పరమ బుద్ధిమంతుడు. రావణుడు పండితుడే, రావణుడు దుర్బుద్ధిమంతుడు, వాడు దుర్బుద్ధుల్లో శ్రేష్ఠుడు. విభీషణుడు పండితుడే కాదు, సద్బుద్ధి కలిగినవాడు, జ్యోతిష్శాస్త్రంలో ఆరితేరినవాడు. ఇదిగో రేపు రాబోతున్నది పరమ పవిత్రమైనటువంటి విజయ మాసం. దశమి నాడు సరిగ్గా బయలుదేరి రామచంద్రుడు వెళ్ళాడు ఎక్కడికి, లంకానగరానికి. ఇంకా అమావాస్యకు ముందుకల్లా చంపేసి ఇక్కడికి వస్తున్నారట. అమావాస్య చాలా గొప్పది శివలింగ ప్రతిష్ఠకి. చాలామందికి తెలియదు, కానీ కొంతమందికి తెలియక ఏదో ఉత్తరాయణ పుణ్యకాలంలోనే దేవాలయాలు ప్రతిష్ఠించాలనుకుంటారు. కొన్ని దేవాలయాలకే శివలింగానికి కార్తీక మాసం, అందున అమావాస్య చాలా గొప్పది. అందుకే తమిళనాడు వాళ్ళు ఎక్కువగా లింగ ప్రతిష్ఠలని అమావాస్య నాడు చేస్తారు. అమావాస్య పట్టైనది, మంత్రజపానికి బాగా పట్టైనది, శివలింగ ప్రతిష్ఠకి మంచిది. ఆశ్వీజ మాసం దీపావళి అమావాస్య అనమాట. అది ఏకంగా అప్పటికి దీపావళి లేదనుకోండి, అప్పటికి దీపావళిని లక్ష్మీ పూజగా భావించేవారు. ఆ రోజే రామేశ్వరలింగ ప్రతిష్ఠ కూడా జరిగిందని కొంతమందికి తెలియదు. ఇది అమావాస్య ముహూర్తం సరిగ్గా మధ్యాహ్నం 11:48 అభిజిన్ ముహూర్తంలో దీపావళి అమావాస్య, అది ఆశ్వీజమాస అమావాస్య, లక్ష్మీ పూజ తిథి. ఆ రోజు 11:42 నుంచి 48 మధ్యలో శుభముహూర్తం ఉన్నది. ఈ నిమిషమునకు జ్యోతిర్లింగం కైలాసం నుంచి తెప్పించవలసిందే. తెప్పించగానే ఇక్కడ ఇసుకలో పెట్టేద్దాం, ప్రతిష్ఠ జరిపేద్దాం, యథాశక్తిగా పూజిద్దాం, ఆలయం తర్వాత కడదాం అన్నాడు విభీషణుడు. ముందు లింగ ప్రతిష్ఠ చేద్దాం, ఆ పైన ఆచ్ఛాదం తర్వాత చూద్దాం అన్నట్ట. ఇంకా 4 గంటల సమయం ఉంది. భూలోక కాలమానం ప్రకారం ఇంచుమించుగా 7 అయ్యింది. ఇంకో 4 గంటలు, 4:30 గంటలు, ఏదైనా 5 గంటల లోపే సమయం. ఈ కాస్త కాలంలో కైలాసమునకు వెళ్ళి జ్యోతిర్లింగాన్ని ఎవరు తేగలరండి? ఏదో మీలాంటి గుంటూరు భక్తులు అయితే తేగలరు, కానీ మాదిరివాడు వెళ్ళగల. అక్కడ కూడా మన గుంటూరు వాడు ఆయన ఉన్నాడు, ఆంజనేయ స్వామి వారు. ఆయన సంపత్నగర్ వాడు. పైగా వెంటనే రాముడు అరిగేసి తిరిగి, హనుమ ఎంత ఘనకార్యం ఎవరు చేస్తారు? నువ్వు తలుచుకుంటే 4 గంటలు కాదు, అరగంటలో వెళ్ళి రాగలుగుతావు. వెళ్ళు, మహావేగంగా ఆకాశయానం చేసి కైలాసానికి వెళ్ళి జ్యోతిర్లింగం పట్టుకొచ్చేయి అనగానే ఆంజనేయుడు మహావేగంగా కైలాసానికి వెళ్ళాడు. శివుడు ఆయన కోసం ఒక జ్యోతిర్లింగాన్ని సృష్టించి ఇచ్చాడు. ఈ ఇవ్వడంలో కొంచెం ఆలస్యం జరిగింది. 11:42కి ఆయన రావాలి, వస్తే కానీ అవ్వదు. కేవలం ఒక 6 నిమిషాల లోపే 42 నుంచి 45 నిమిషాల మధ్యలో ప్రతిష్ఠ అయిపోవాలి. ఈ లోపు ఆయన జ్యోతిర్లింగం శివుడిచ్చింది పుచ్చుకుని వచ్చేలోపు సీతంది, ముహూర్తం దాటిపోతోంది స్వామి, మనిద్దరం కలుసుకున్న శుభ సందర్భంగా లింగ ప్రతిష్ఠ చేయటం ఎలాగా అంటే, ఆంజనేయుడు వస్తాడు, కంగారు పడకు, వెయిట్ అండ్ సీ, డోంట్ వర్రీ అన్నాడు ఆయన. దాంతో సీత అందాక కాలక్షేపానికి సముద్ర తీరంలో ఓ ఇసుకను ముద్ద చేసి అలా శివలింగం కింద చేసింది. సరిగ్గా 11:42 అయిపోయింది అప్పటికి. అప్పుడు విభీషణుడు అన్నాడు, స్వామి ఆంజనేయుడు లింగం పట్టుకొచ్చేలోపు ముహూర్తం దాటిపోతుంది, ముహూర్తం దాటిపోతే అది లింగం కాదు, ప్రతిష్ఠకి పనికిరాదు, మనం అనుకున్న సంకల్పం వ్యర్థమవుతుంది, మనం అనుకున్న సమయమునకు ప్రతిష్ఠ చేస్తేనే అది శివప్రతిష్ఠ అవుతుంది, మరి ఏం చేద్దాం అనగానే, ఏం చేయడం ఏమిటి, ఇదిగో సీతాదేవి తయారు చేసిందిగా లింగం, ఈ లింగాన్నే ప్రతిష్ఠించేద్దాం, మేమిద్దరం కూర్చుంటాం,
నువ్వు మంత్రం చెప్పారు కానీ విభీషణుడు మంత్రం చెప్పేసేట ఇద్దరు చెయ్యి పెట్టారు దాని మీద, అదే లింగం ప్రతిష్టమైపోయేది అక్కడ. ఎంతో పూర్వం రాముడు ప్రతిష్ఠించిన పాతలింగం వచ్చి ఇందులో కలిసిపోయింది. రామ ఈశ్వర రామేశ్వర. రామ అంటే సీత, రామా ఈశ్వర రామేశ్వర, రెండింటికి అదే సంధి, గుణసంధి. అంచేత రామేశ్వరం అంటే రాముని యొక్క ప్రతిష్ఠ, రాముని చేత ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు. రామ సీత చేత ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు. ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించారు కనుక అది రామేశ్వర లింగం అయ్యింది. ఆ లింగం ఇసుక లింగం అక్కడ అలా ప్రతిష్ఠితం అవగానే కోటి సూర్యుల కాంతితో అది ధగ వెలిగిపోయింది. శివుడి యొక్క సంపూర్ణ జ్యోతి అందులో నిండిపోయింది. పరమ పవిత్రమైన రామేశ్వర లింగం అక్కడ ప్రత్యక్షమయ్యింది. ఈ లింగాన్ని వాళ్ళు అభిషేకిస్తున్న సమయానికి ఆంజనేయ స్వామి వారు ఇంకో లింగం పట్టుకొచ్చారు. అది పట్టుకొచ్చి, ఇదేమిటి రామచంద్ర, నేను లింగం తెచ్చేలోపు ప్రతిష్ఠ చేసేవా, మరి నేను తెచ్చిన ఆత్మలింగం ఈ జ్యోతిర్లింగం ఏం చేయను అన్నాడు ఆయన. మరి ఏం చేస్తాం, ముహూర్తం దాటిపోయింది, ఇది కైలాసానికి పంపేయి అన్నాడు ఆయన. కైలాసానికి ఎలా పట్టుకెడతానంటే చూస్తూ అంత కష్టపడి అక్కడి నుంచి ఇక్కడ పట్టుకొచ్చాక, ఏమైనా సరే మీరు ప్రతిష్ఠించిన లింగం పీకి పక్కన పారేసి కొత్త లింగం ప్రతిష్ఠ చేద్దామన్నాడు ఈయన. ఆంజనేయుడి మాట మేము కాదంటామా, సర్లే పీకి ఆ లింగాన్ని అక్కడ ఈ లింగం పెడదామన్నారట. వెంటనే ఆంజనేయుడు తన తోకని ఆ లింగం చుట్టూ చుట్టి బర్రున పైకెత్తాడు, ఎంతో కష్టపడి పైకెత్తాడు. అప్పుడు ఆ లింగం చూస్తూ ఉండగా ఒక రాతి లింగంగా, పెద్ద శిలాలింగంగా మారిపోయింది. ఇప్పుడు మనకి రామేశ్వరంలో కనపడుతున్న ఆ శిలాలింగం హనుమంతుడు తోక చుట్టి లాగడం వల్ల అలా పైకి లేచింది కొంచెం. కానీ అక్కడ నుంచి పక్కకి మాత్రం బెసకట్లా, లింగం పెరిగింది తప్ప అది మాత్రం భంగం కావడంలా, కదలడంలా. హనుమంతుడు సర్వశక్తులు ఒడ్డాడు కానీ లింగం కదలడంలా. అప్పుడు ఆయన బాధపడుతూ ఉంటే ఆకాశం నుంచి ఈశ్వరుడు, నాయన అమ్మవారు తన చేతితో తయారు చేసిన లింగమే జ్యోతిర్లింగం అవుతుంది, కానీ నేను ఇచ్చిన లింగం జ్యోతిర్లింగం ఎలా అవుతుంది? నువ్వేం చేస్తావంటే కైలాసంలో నా చేత తీసుకొచ్చిన జ్యోతిర్లింగాన్ని ఈ లింగం ముందు పెట్టు, అది స్ఫటికలింగంగా మారిపోయి కలియుగం అంతవరకు ప్రజలకి దర్శనమిస్తుంది. రామేశ్వరంలో ఈ స్ఫటికలింగాన్ని కూడా దర్శనం చేసుకున్నవాడే సంపూర్ణమైన జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్న భాగ్యం పొందుతాడు అన్నాడు ఆయన. మీలో ఎవరైనా రామేశ్వరం వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? ఉన్నవాళ్ళు ఎవరన్నా ఆ స్ఫటికలింగాన్ని కూడా ఎప్పుడో చూసే ఉంటారు కదా. ఉదయం పూట కాసేపు ఆ దర్శనం ఇస్తారు. ఆ స్ఫటికలింగం అసలు జ్యోతిర్లింగం కైలాసం నుంచి వచ్చింది. అది ఈశ్వర అనుగ్రహంతో అది స్ఫటికలింగం అయ్యింది. ఇప్పుడున్న ఆ పాషాణలింగం సీతారాములు ప్రతిష్ఠించినటువంటి అసలు ఈ జ్యోతిర్లింగం. సీతారాముల పేరు మీద కాదు రామేశ్వరలింగం, దాని ముందేమో కైలాసం నుంచి వచ్చిన జ్యోతిర్లింగం స్ఫటికలింగంగాను దర్శనమిస్తాయి. కాకపోతే స్ఫటికలింగం కొద్దిసేపే దర్శనమిస్తుంది, ఆ తర్వాత అసలు జ్యోతిర్లింగమే దర్శనమిస్తుంది. ఈ రెండింటిని చూడగలిగిన వాడు అదృష్టవంతుడు. ఏమీ చూడలేకపోయినా సీతారాములు ప్రతిష్ఠించినటువంటి రామేశ్వర జ్యోతిర్లింగమే అపూర్వమైన జ్యోతిర్లింగం. దానిని దర్శనం చేసుకుంటే ఏకకాలంలో జ్యోతిర్లింగ దర్శన ఫలితమే కాక వైకుంఠమునకు వెళ్ళి సీతారాముల రూపంలో ఉన్న లక్ష్మీనారాయణుల్ని దర్శనం చేసుకున్న ఫలితం కూడా వస్తుంది. అందుకే రామేశ్వర జ్యోతిర్లింగం అంటే కైలాసము వైకుంఠము, పార్వతీ పరమేశ్వరులు ఇటు లక్ష్మీనారాయణులు అందరినీ ఏకకాలంలో చూసినట్టు అవుతుంది. ఒకేసారి కైలాసానికి వైకుంఠానికి ఎక్కడ పెడతామండి మనం? ఇప్పుడు కైలాసంలో ఉంటే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి వైకుంఠానికి వెళ్ళాలి, వైకుంఠం నుంచి మళ్ళీ కైలాసానికి రావాలి. రెండు చోట్లకి చకాచకా తిరగడం కష్టం. అదే రామేశ్వరం వెడితే ఒకేసారి కైలాసం వైకుంఠం రెండూ చూసిన ఫలితం వస్తుందన్నమాట. అక్కడ వైకుంఠము ఉన్నది, కైలాసము ఉన్నది. అది అపూర్వలింగం. ఆ లింగం ఎంత గొప్పది అంటే రామేశ్వరస్య మహిమా ఉద్భూత అభూద్భువి చాతులః. ఈ భూమండలంలో కాశీ తర్వాత మళ్ళీ మహామహిమ కలిగిన దివ్యలింగం రామేశ్వరం. అందుకని కాశీ రామేశ్వరాలు అంటారు తప్ప తక్కిన వాళ్ళ పేరు ఎత్తారు చూసారా? 12 జ్యోతిర్లింగాల్లో తరచుగా కాశీ నుంచి రామేశ్వరం అంటారు తప్ప కాశీ నుంచి ఇంకో చోటకి అనరు. కారణం ఇక్కడ 2 లోకములు ఉన్నాయి, వైకుంఠం కైలాసం కూడా ఉన్నాయి. కాశీ అవిముక్త క్షేత్రం, ఎప్పటికీ నాశనం కాని దివ్యక్షేత్రం. రామేశ్వరం కైలాస వైకుంఠముల సమాహారం. అందుకే కాశీ వెళ్ళిన వాడు అక్కడున్న గంగని పట్టుకొచ్చి రామేశ్వరంలో ఉన్న సముద్రంలో కలపాలి. అలా కలిపితే ఏకకాలంలో కాశీ రామేశ్వరములు చూసిన సంపూర్ణ యాత్రా ఫలితం పొందుతాడు. కొంతమందికి తెలియక మళ్ళీ రామేశ్వరంలో నీళ్ళు ఎట్టుకెళ్ళి కాశీలో కలపాలన్నారు. అది ఒట్టి అబద్ధం, దానికి ప్రమాణం లేదు, అది అప్రామాణికం. ఏమంటే ఒక రహస్యం చెప్పనా? నదులు సముద్రంలో కలుస్తాయో సముద్రం వెనక్కి వచ్చి నది దగ్గరికి వెడుతుందా? నదీనాం సాగరో గతి. నదులకు సముద్రం దిక్కు. గంగానది వచ్చి సముద్రంలో కలుస్తుంది, సముద్రుడు వచ్చి కాశీలో గంగలో కలవడం.
అందువల్ల గంగాజలం పట్టుకొచ్చి మాత్రమే అక్కడున్నటువంటి మట్టి లేక నీళ్లు మాత్రమే పట్టుకొచ్చి సముద్రంలో కలపాలి. ఇది పట్టుకెళ్ళి అక్కడ కలపడం దోషం. సముద్ర జలం ఆకాశానికి వెళ్ళి ఆవిరై వర్ష రూపంలో కురవాలి తప్ప డైరెక్ట్గా సముద్ర జలాన్ని నదిలో కలపకూడదు. కాబట్టి కాశీ రామేశ్వర సంపూర్ణ యాత్ర మొత్తం 12 జ్యోతిర్లింగాలు చూసిన ఫలితం, సమస్త భూమండలంలో ఉన్న తీర్థయాత్రలు చూసిన ఫలితం కావాలనుకున్న వాళ్ళు కాశీ గంగని పట్టుకొచ్చి రామేశ్వరంలో కలిపితే చాలు, వారు సమస్త యాత్రలు చేసిన మహాఫలితం పొందుతారు. అందుకనే కాశీ తర్వాత మళ్ళీ అంత పేరు తలుచుకోవడానికి ఇదే కారణం అన్నమాట. కాశీ రామేశ్వర యాత్ర, రామేశ్వర కాశీ అనడానికి రహస్యం అనమాట. ఆ రామేశ్వర లింగం మహామహిమ కలిగింది. దానికి అతులహ అన్నాడు, దాన్ని దేంతో పోల్చలేమట, అంత మహిమ కలిగింది. మళ్ళీ చెప్తున్నాను వినండి. దివ్య గంగా జలేనైవ స్నాపయిష్యతి శివం రామేశ్వరం చ సద్భక్త్యా సజీవన్ ముక్త ఏవహి. ఇదొక్కటే ప్రమాణం మనకి. శివపురాణాన్ని నమ్మిన వాళ్ళే అందులో ఉన్నట్టు చేస్తారు. పురాణంలోనేది సొంత పెత్తనంతో చేస్తే ఉపయోగం లేదు. దివ్య గంగాజలముతో అన్నాడు. గంగానదీ జలం కాశీ నుంచి తెచ్చి దానితో శివలింగాన్ని అభిషేకం చేసినా, ఒకవేళ శివలింగానికి మీరు తెచ్చిన నీళ్ళతో అభిషేకం చేయరనుకోండి, అప్పుడేం చేయాలి? రామేశ్వరంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగం మీద మీరు కాశీ నుంచి పట్టుకెళ్ళిన గంగాజలంతో అభిషేకం చేసే అవకాశం లేకపోతే ఆ ఆలయ ప్రాంగణంలో చాలా లింగాలు ఉన్నాయి, అవన్నీ శివస్వరూపాలే. వాటి మీద ఆ నీళ్లు పోసి ఆ నీళ్లు తీసుకుని ఇప్పుడు ఏం చేయాలి? ఆ నీళ్లు తీసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, చేతస్థంగా చెబుతాను అనుకోక. కాశీ నుంచి గంగ డైరెక్ట్గా పట్టుకెళ్ళి సముద్రంలో కలిపితే ఫలితం రాదు. కాశీ నుంచి గంగాజలం పట్టుకొచ్చి రామేశ్వర జ్యోతిర్లింగం మీద కానీ లేదా ఆలయ ప్రాంగణంలో ఉన్న ఏదో ఒక లింగం మీద కానీ ఇన్ని నీళ్లు పోసి ఆ శివలింగం మీద ఉన్న నీళ్లు మళ్ళీ ఈ గంగాజలంలో కలిపి ఇప్పుడు ఈ నీళ్లు పట్టుకెళ్ళి సముద్రంలో కలపండి. కలిపితే గంగానదిని భూమికి తీసుకొచ్చిన భగీరథుడికి వచ్చిన పుణ్యం వస్తుంది, శాశ్వత ముక్తి వస్తుంది, సంపూర్ణ యాత్రా ఫలితం వస్తుంది. జీవన్ముక్తస్యేవహి, వాడు జీవన్ముక్తుడవుతాడు. బతికొండగానే సంసార బంధాలన్నీ తొలగిపోతాయి, కష్టాలు ఉండవట. ఇంక వాడు ఆ క్షణం నుంచి అన్ని కష్టాల నుంచి విముక్తి పొందుతాడు, ఆనందంగా బతుకుతాడు. అంత్యకాలంలో బెంగతో చచ్చిపోతే ఆ దరిద్ర జన్మ వస్తుంది కదండి. యాంతే మతి సాగతి, అంత్యకాలంలో నీ బుర్రలో ఏముందో అదే జన్మ వస్తుంది. అందులో చచ్చిపోయేటప్పుడు నా కొంప అనుకుంటే కొంప ముందు కుక్క అయి పడతాడు. లేదా ఇంట్లో కుక్క కనపడింది అనుకోండి, నల్ల కుక్క, మా కుక్క, మై డియర్ సునకం, మై డియర్ డాగ్గు అనుకుంటే వచ్చే జన్మలో ఆ డాగ్గు కడుపున పడతాడు మళ్ళీ. అలాగే ఏదనుకుంటే అదనమాట. నీవు ఏ వస్తువు మీద ఎక్కువ వ్యామోహం పెంచుకుంటే అదే జన్మ వస్తుందన్నమాట. అందుకని సాధ్యమైనంత వరకు మనస్సులోకి ఏవి రానివ్వకూడదా. చచ్చిపోయేటప్పుడు హాయిగా భగవంతుడు తలుచుకుని చచ్చిపోమన్నారు. శివ అనుకో, ఇంకోటి అనుకోకు. అంతేగాని అయ్యో ఇవాళ బుధవారం పురాణానికి వస్తున్నప్పుడు దారిలో బడ్డీ కొట్టు కనపడింది, అక్కడ చల్ల పుణుకులు వేస్తున్నాడు, తిందామంటే పద్మాగర్ గారు ఏమీ తినకుండా రమ్మన్నారు, దిక్కుమాలాడు వీడు తినగా ఉండగా. ఇప్పుడు ఆ పుణుకులు తినలేకపోతున్నాం. ఈ పురాణం అయ్యేదాకా కూడా పుణుకులు ఉంటే బాగుండు అనుకుని వెళ్ళారనుకోండి. తీరా కర్మగాలి పుణుకులు కనపడకపోతే ఈ బెంగ లోపల ఉండిపోతుందిగా. అందుకని లోపల పుణుకులని గొడుక్కుంటూ వీడు చచ్చిపోతే వచ్చే జన్మలో బాబు 5 రూపాయలకి 10 పుణుకులు, 2 రూపాయలకి 2 పుణుకులు అని అమ్ముకునే వడ్డీ కొట్టాడే కొడతాట. అది తప్పని కాదు, కానీ మళ్ళీ ఎందుకు జన్మ తెచ్చుకోవడం కర్మ. కాబట్టి పుణుకులను కొడుక్కుంటూ తావకూడదు. శివ అనుకుంటూ ప్రాణం విడిచిపెట్టాలి. అలా అనుకోవాలంటే కష్టం. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? కాశీగంగని రామేశ్వరంలో ఉన్న ఒక లింగం మీద పోసి ఆ నీళ్లు పట్టుకెళ్ళి అక్కడున్న రామేశ్వర సముద్రంలో కలిపితే వాడు ఏమనుకున్నా వాడికి దరిద్రపు జన్మ రాదట. ఒకవేళ విధంగా వాడు చచ్చిపోయేటప్పుడు పుణుకు అనుకున్నా వాడికి పుణుకు అమ్ముకునే జన్మ రాకుండా హాయిగా వైకుంఠానికో కైలాసానికో వాడు కోరుకున్న లోకానికి కడతాడు. అటువంటి వాడిని జీవన్ముక్తుడు అంటారు. జీవన్ముక్తుడు అంటే ఏమిటి? వాడి సంకల్పాలు ఏమి ఉండవు. ఇక వాడు ఒకవేళ ఏదైనా పిచ్చి ఆలోచన చేసినా పిచ్చి ఆలోచన కూడా మంచి ఆలోచన అయిపోతుంది. వాడికి లేనిపోయిన నరకాలు రావు, లేని జన్మలు రావు, నీచ జన్మలు రావు, ముక్తి పొందుతాడు. ఆ ముక్తి పొందడానికి రామేశ్వరంలో గంగని కలపాలి అన్నారు. పైపెచ్చు ఇహభక్త్వ అఖిలాన్ భోగాన్, ఈ లోకంలో సకల భోగాలు అనుభవిస్తాడు. దేవానాం దుర్లభానపి, దేవతలకి కూడా లేనటువంటి భోగాలు, దేవతలకు లేని గతులు వస్తాయి. అంతే ప్రాప్య పరం జ్ఞానం, ఏది ఇందాకనే చెప్పినట్టుగా కాశీగంగని రామేశ్వరంలో కలిపినవాడు ఉంటాడే వాడికి మరణకాలంలో పరంజ్ఞానం ప్రాప్య, ఒక గొప్ప జ్ఞానం వస్తుంది.
శివుడే సమస్తం, శివుడే సమస్తం అనే జ్ఞానం చచ్చిపోయేటప్పుడు వస్తుందండోయ్. నేను చెప్పట్లేదుగా 44వ శ్లోకం, ఇదే ఆఖరి శ్లోకం. ఏది రామేశ్వర జ్యోతిర్లింగంలో చిట్ట చివరి శ్లోకం 44వ శ్లోకం 31వ అధ్యాయంలో ఉంది. అంతే ప్రాప్య పరం జ్ఞానం కైవల్యం ప్రాప్నుయా ధ్రువం. ఆ వ్యక్తి, ఏ వ్యక్తి కాశీగంగని రామేశ్వరంలో కలిపిన వ్యక్తి చచ్చిపోయేటప్పుడు, వార్ధక్యంలో మరణించేటప్పుడు ఇంక ఏ ఆలోచన పొందడు, పరంజ్ఞానమే పొందుతాడు. పరమాత్మకి సంబంధించిన ఆలోచన మాత్రమే వస్తుంది. అప్పుడు వాడు చివరి క్షణాల్లో ఆహా శివ పార్వతీ వల్లభ అని ఆ పరమాత్మను తలుచుకుంటాడు. సర్వం పరమాత్మ అనే ఊహ వస్తుంది, ముఖంలో వెలుగు వస్తుంది, శరీరం విడిచిపెట్టేస్తాడు. మహాద్భుతమైన కైవల్యం, మళ్ళీ మానవ మాత్రుడు ఊహించలేని కైవల్యం పొందుతాడు. ధ్రువం, గ్యారంటీ అన్నాడు ఆయన. ఖచ్చితంగా పొంది తీరుతాడు అని శివుడు వరం ఇచ్చాడు. ఇంత గొప్పది పరమ పవిత్రమైన రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణ సముద్ర తీరంలో ఉన్నది. గ్యారంటీగా జీవితంలో ఒక్కసారైనా చూడాలి.